ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించేది వారముగా ఉందాం. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు మన త్రోవలు బంధకాలతో కట్టబడి ఉంటే, మన త్రోవలు అన్నీ ఇరుకుతో, ఇబ్బందులతో, సమస్యలతో, వేదనలతో ఉంటే వాటన్నిటినీ ఆయన సరళము చేస్తానని, మన త్రోవల్లో మనకు తోడయున్న దేవుడుగా ఉన్నానని దేవుడు ఈరోజు మనతో బలముగా మాట్లాడుతూ ఉన్న అద్భుతమైనటువంటి మాట. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు నీవు వెళుతున్న మార్గము కష్టము, నష్టముతో, ఇబ్బందితో, సమస్యతో, వేదనతో, ఎంతో దిగులు, చింతతో ఉండి ఉన్నదా? ఒకవేళ నా దేవుడు నా తోడు లేడు, నా ప్రార్థన వినడము లేదు, నా పరిస్థితులు కట్టడము లేదు, నా మార్గాలు సరళము చేయబడడం లేదు, నేను చీకటి అగాధపు అంచుల్లోకి నెట్టివేయబడ్డాను అనే తలంపుతో ఒకవేళ చాలని భక్తి చేస్తూ అవిశ్వాసంలోకి జారిపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నవా? అయితే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఇది. ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి బిడ్డ, నీ త్రోవలను సరళము చేసేటువంటి దేవుడను నేనే. నీకు ముందుగా నా దూతను మార్గమును సిద్ధపరచడానికి, మెట్టగా ఉన్న స్థలముల అన్నిటినీ సరళము చేయడానికి నేను ముందుగా పంపియున్నాను. కాబట్టి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా సమభూమి మీద సరళము చేయబడిన త్రోవల్లో అది మోపబడతా ఉన్నదని నువ్వు విశ్వసించు. నీ కంటి ముందు కనిపించే పరిస్థితి నీకు భయానకరంగా కట్టబడనట్లుగా, సమస్యతో నిన్ను పెళ్ళగించేట్లుగా కనిపించవచ్చు. కానీ నీ పాదము మోపినప్పుడు నీ కాలు ఇరుక్కున పడకుండా నేను నీ యొక్క పాదమును సమభూమి మీద నిలపటానికి నేను ముందుగానే మార్గాలు అన్నిటినీ కూడా సరళము చేస్తూ ఉన్నాను. ఎంత మంచి మాట అండి. మన హృదయాలకు నెమ్మది, సమాధానము కావలసినటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు మాట్లాడినప్పుడు మన హృదయాలు సమాధానపరచబడాలి. దేవుడు మాట్లాడినప్పుడు మన విశ్వాసమును అంతటినీ కూడగట్టుకొని ఆయన శక్తిని నమ్మి, ఆయన వాక్కు మీద ఆధారపడి ఆయనతో మనము సహవాసము చేసే వారముగా సంపూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని ఆశ పెట్టుకొని ఉంటే మన మార్గాలు తప్పక సరళము చేయబడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో నిలబడి ఉన్నావో, ఏ మార్గంలో దిక్కుతోచక ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయన ఈరోజు నీ మార్గాన్ని సరళము చేస్తానని, నీ పరిస్థితులను కడతానని, నిన్ను నిలువబెడతానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను ఆయన సమాధానపరుస్తానని మాట్లాడుతూ నీ మాటలు అన్నిటినీ పట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఆ శక్తిని కూడగట్టుకొని నువ్వు ఆయన సన్నిధిలో నిలబడినట్లయితే తప్పక నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించి నీ త్రోవలు సరళము చేయబడతాయి. నీ ప్రతి పరిస్థితి సమయానుకూలంగా కట్టబడతా ఉన్నది. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి అయా ఈరోజు నాయనా బంధకాలలో మార్గము తెలియని స్థితిలో ఉన్న మా పరిస్థితులను, మా త్రోవలను సరళము చేస్తానని మరొక్క మారు మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరచు విశ్వాసముతో నాయన మరలా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. ఈ మాటల ద్వారా ఎవరు ఆదరించబడి అవును నా దేవుడు నా మార్గాలు సరళము చేస్తాడని నమ్మకము విశ్వాసంతో మీ మీద ఆధారపడ్డారో
వారి పట్ల ఈ వాగ్దానమును నెరవేర్చి మీ నామాన్ని మహిమపరచుకోమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.